Hi guys, welcome to Cricket Chat with Venkatesh. మన ఐపీఎల్ టీమ్ వైజ్ అనాలిసిస్లో లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జీ గురించి మాట్లాడదాం. ఎల్ఎస్జీ ఈజ్ ఏ 3-year-old బేబీ. ఐపీఎల్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యి 3 ఏళ్ళు అయింది అని ఇప్పుడు వార్తల్లో ఉంటారు. పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఫస్ట్ 3 seasonsలో దేవర్ ఇంప్రెసివ్. దాంతోపాటు కొన్ని కాంట్రవర్సీస్లో కూడా వాళ్ళ వార్తల్లో మనం ఉండడం చూసాం. నవీన్ ఉల్హాక్ వర్సెస్ విరాట్ కోహ్లీ అనండి, లేకపోతే గంభీర్ వర్సెస్ కోహ్లీ అనండి, లేకపోతే లాస్ట్ ఇయర్ వాళ్ళ ఓనర్ సంజీవ్ గోయింకా పబ్లిక్గా కెప్టెన్ కేఎల్ రాహుల్ మీద నోరు పారేసుకోవడం, ఇలాంటి చాలా చూసాం. ఈ ఇయర్ ఆక్షన్లో 2025 తాలూకు ఆక్షన్లో వాళ్ళు ఎందుకు వార్తలోకి ఎక్కారంటే దే స్పెంట్ 27 crores టు గెట్ రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఎలాగైనా తీసుకోవాలని చెప్పి 27 కోట్లు పెట్టారు. అది ఐపీఎల్ చరిత్రలోనే హయ్యెస్ట్ బిడ్ ఫర్ ఎ ప్లేయర్. సో ఆ రకంగా వాళ్ళు చాలాసార్లు వార్తల్లో ఉన్నారు. అండ్ పంత్ ఫోకస్లో ఉన్నాడు. పంత్ మీద చాలా ఫోకస్ ఉంది. పంత్ మీద ఎందుకు ఫోకస్ ఉన్నది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, ముందుగా మనం ఎప్పటిలాగే సెగ్మెంట్ వైజ్ చూద్దాం. ముందుగా పాస్ట్ పర్ఫార్మెన్స్. సో ఇంప్రెసివ్ స్టార్ట్. వాళ్ళు ఫస్ట్ 2 seasonsలో కొత్తగా వచ్చినా సరే ఎలిమినేటర్ వరకు వెళ్ళారు. ప్లే ఆఫ్స్కి చాలా ఈజీగా క్వాలిఫై అయ్యారు. ఫస్ట్ 2 seasonsలో ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు. టీం కూడా చాలా మనం అనుకుంటామే ఆల్ బేసెస్ కవర్డ్ అని చెప్పి, అలాగే ఆల్రౌండర్స్కి పెద్దపీట వేయడం, లెఫ్ట్ హ్యాండర్స్, రైట్ హ్యాండర్స్, యంగ్స్టర్స్, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్, మంచి బిగ్ హిటర్స్ అందరూ ఉండడంతో ఏంటంటే టీం చాలా ఇంప్రెసివ్గా మనకి కనిపించింది ఫస్ట్ 2 seasonsలో. ఈవెన్ లాస్ట్ సీజన్ కూడా వాళ్ళు ఏం పెద్ద బ్యాడ్గా పర్ఫామ్ చేయలేదు. కొన్ని మ్యాచ్లు, కీలకమైన మ్యాచ్లు ఓడిపోయారు. బట్ దే వన్ 7, లాస్ట్ 7. 7 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయారు. యాక్చువల్లీ 4 టీమ్స్ ఉన్నాయి 7 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయారు. బట్ ఎల్ఎస్జీ ఫినిష్ 7th. ఎందుకంటే నెట్ రన్ రేట్ డిఫరెన్స్ వల్ల వాళ్ళు, అంటే కొన్ని మ్యాచెస్ పర్టికులర్లీ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్ దే లాస్ట్ బిగ్, పెద్ద మార్జిన్తో ఓడిపోయారు. దానివల్ల ఏంటి నెట్ రన్ రేట్ వల్ల సఫర్ అయ్యారు తప్ప 7 మ్యాచ్లు గెలిచారు, 7 మ్యాచ్లు ఓడిపోయారు. సో 7 మ్యాచ్లు గెలిచిన టీం ఒకటి ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. లాస్ట్ సీజన్లో వాళ్ళు 8 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. సో లాస్ట్ సీజన్ ఆల్సో దే పర్ఫార్మ్డ్ కన్సిస్టెంట్లీ. సో దే హ్యావ్ డన్ వెల్, బట్ నాట్ వెల్ ఎనఫ్ కదా. అది ఇంతవరకు వాళ్ళకున్న రికార్డ్. సో నెక్స్ట్ వీళ్ళ షెడ్యూల్ ఎలా ఉంది? వీళ్ళ షెడ్యూల్లో హోమ్ మ్యాచెస్ చూద్దాం. ముందు హోమ్ మ్యాచెస్ మార్చిలో లేవులకి హోమ్ మ్యాచెస్. April 1st పంజాబ్ కింగ్స్తో ఆడతారు. 4th ముంబై ఇండియన్స్తో ఆడతారు హోమ్లో ఇవన్నీ. 12th జీటీతో ఆడతారు. 14th సిఎస్కేతో, 22nd డీసీతో. ఇవన్నీ కూడా వాళ్ళ ఎకానా స్టేడియం లక్నోలో వాళ్ళు ఈ మ్యాచ్లు ఆడతారు. మే నెలలో 9వ తారీఖున ఆర్సీబీతో ఆడతారు. 18th ఎస్ఆర్ఎస్తో ఆడతారు. ఇవి వాళ్ళ ఫిక్చర్స్ ఎట్ హోమ్. ఏవే ఫిక్చర్స్? ఫస్ట్ ఫిక్చర్ వాళ్ళు 24th ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడతారు. 27th ఎస్ఆర్హెచ్తో ఆడతారు హైదరాబాద్లో. ఏప్రిల్లో 6th కేకేఆర్తో, 19th రాజస్థాన్ రాయల్స్తో, 27th ముంబై ఇండియన్స్తో ఆడతారు. మేలో 4th పంజాబ్ కింగ్స్తో, 14th గుజరాత్ టైటన్స్తో ఆడతారు. ఇది వాళ్ళ ఉన్న మ్యాచ్లు. సో ఈ టీమ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఎలా ఉంటుంది? వాళ్ళకి ఏంటంటే అక్కడ రెడ్ సాయిల్ పిచెస్ ఉంటాయి, బ్లాక్ సాయిల్ ఉంటాయి. ఎలాంటి పిచ్ మీద ఆడతారు? మొన్న WPLలో రన్స్ ఎక్కువ వచ్చాయి. గతంలో ఏంటంటే పెద్ద హై స్కోరింగ్ కాదు, కానీ WPLలో రన్స్ ఎక్కువ వచ్చాయి. మరేమో హోమ్లో కండిషన్స్ ఏమైనా మారినాయా అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తర్వాత వీళ్ళ టీమ్ కంపోజిషన్ చూద్దాం. వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మిచెల్ మార్ష్ని వాళ్ళు చాలా వాళ్ళకి మంచి బిగ్ హిటర్గా టాప్ ఆఫ్ ది ఆర్డర్ తీసుకున్నారు. బట్ అతను ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడలే, ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు, బ్యాక్ పెయిన్ ఉంది అతనికి. బట్ అతనికి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అతను ఆడడానికి అతనికి క్లియరెన్స్ లభించింది. బట్ హీ విల్ ప్లే ఓన్లీ యాజ్ ఎ బ్యాటర్. ఓకే, పెద్ద బౌలింగ్ కూడా చేయట్లేదు ఇటీవల కాలంలో. బ్యాట్స్మెన్గా ఆడడానికి అతనికి క్లియరెన్స్ దొరికింది కాబట్టి అతను బ్యాటింగ్ చేస్తాడు. మయాంక్ యాదవ్ అయితే సెకండ్ హాఫ్లోనే అవైలబుల్ ఉంటాడని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. సో అతని కోసం 11 కోట్లు 12 కోట్లు పెట్టారు, రిటైన్ చేశారు. బట్ మయాంక్ యాదవ్ ఈజ్ ప్లేయింగ్. మయాంక్ యాదవ్ ఆడతాడు, కానీ సెకండ్ హాఫ్లో వచ్చే అవకాశం ఉంది. సో అది వాళ్ళకున్న ఏకైక ఇంజరీ కన్సర్న్. సో వీళ్ళ ప్యూర్ బ్యాటర్స్ ఎవరు? ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని హాస్ బీన్ డూయింగ్ వెల్ ఫర్ దిస్ టీమ్. అబ్దుల్ సమాద్ ఎస్ఆర్హెచ్ని వచ్చాడు. అండ్ బ్రిజ్కా అని పలకాలి, మాథ్యూ బ్రిజ్కా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. రీసెంట్గా పాకిస్తాన్లో ఒక ట్రై సిరీస్ జరిగింది ఛాంపియన్స్ ట్రోఫీ ముందు, దాంట్లో ఈ స్కోర్డ్ బిగ్. సో ఎక్సైటింగ్, బట్ అతనికి 11లో ఛాన్స్ వచ్చే అవకాశాలు తక్కువ.
వీళ్ళకి వికెట్ కీపర్స్ కోర్స్ వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ అండ్ నికోలస్ పూరన్తో పాటు ఆర్యన్ జువల్ కూడా ఉన్నాడు. అతను కూడా మంచి గుడ్ ప్రాస్పెక్ట్. ఆర్యన్ జువల్ థర్డ్ కీపర్. ఇక వీళ్ళ టీంలో ఆల్రౌండర్స్ మిచెల్ మార్ష్ ఆల్రౌండర్గా పెట్టాం మనం, బట్ ఈ సీజన్లో అయితే బ్యాటింగ్ మాత్రం చేస్తాడు. అశ్విన్ కుల్కర్ని యంగ్స్టర్ టీంలో ఉన్నాడు. షాబాజ్ అహ్మద్ మనకు తెలుసు, గతంలో ఆర్సీబీ తర్వాత ఎస్ఆర్హెచ్ ఆడిన ఆల్రౌండర్. రాజ్వర్ధన్ హంగర్గేకర్ అండర్-19 ప్లేయర్, కానీ ఎందుకో ఐపీఎల్లో ఇంతవరకు అతను పెద్దగా క్లిక్ కాలేదు. యువరాజ్ చౌదరి చాలా ఇంప్రెసివ్ ఆఫ్ లైట్. సో యువరాజ్ చౌదరి కూడా ఒక ఇంప్రెసివ్ యంగ్స్టర్ వీళ్ళ టీంలో ఉన్నాడు. స్పిన్లో వీళ్ళకి రవి బిష్ణోయ్, ఆఫ్ కోర్స్ వాళ్ళ లీడ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్. మణిమారన్ సిద్ధార్థ్ గతంలో కూడా అతను పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, బట్ కొంచెం అతనికి ఆ వేరియేషన్స్ ఉన్నాయి. సో పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయగలడు. తర్వాత దిగ్వేష్ రాఠీ అనే మరొక స్పిన్నర్ కూడా ఈ టీంలో ఉన్నాడు. పేస్ బౌలింగ్లో వీళ్ళకి మంచి ఇంప్రెసివ్ ఇండియన్ లైనప్ ఉంది. ఆకాష్ దీప్ ఉన్నాడు. ఆకాష్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, గతంలో చెన్నైకి ఆడిన ఆకాష్ సింగ్. ఆవేష్ ఖాన్, సో ట్రిపుల్ ఏ ఉంది అక్కడ. ఆకాష్, ఆవేష్ అండ్ మరొక ఆకాష్. తర్వాత షమార్ జోసెఫ్ వెస్టిండీస్ చెందిన, గతంలో కూడా ఈ టీంకి ఆడాడు. అతను బేసికలీ టెస్ట్ బౌలర్, బట్ మంచి పేస్ ఉంది. సో అతను ఈ ఫార్మాట్ కూడా అంది వస్తాడని చెప్పి అతన్ని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ అతన్ని బైబ్యాక్ చేశారు. మొహసిన్ ఖాన్ కూడా ఉన్నాడు టీంలో. ఫ్రమ్ ది బిగినింగ్ ఈ టీంతో ఉన్నాడు. ప్రిన్స్ యాదవ్ అన్న మరొక ఢిల్లీ పేసర్, చాలా ఇంప్రెసివ్ ఇటీవల డొమెస్టిక్ క్రికెట్లో, అతను కూడా ఈ టీంలో ఉన్నాడు. అండ్ ఆఫ్ కోర్స్ మయాంక్ యాదవ్, ఇందాక చెప్పినట్టుగా అతను సెకండ్ హాఫ్లో మాత్రం మనకు దర్శనమిస్తాడు. ఇది వీళ్ళ టీమ్ కాంపోజిషన్. ఇక టీమ్ లైక్లీ 11 గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ నేను మీకు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రిషబ్ పంత్ ఓపెన్ చేస్తాడు ఈ టీంకి అని అనుకుంటాను. దానికి నా రీజనింగ్ ఏంటంటే వాళ్ళ దగ్గర 3 టాప్ క్లాస్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. రిషబ్తో పాటు నికోలస్ పూరన్ అండ్ డేవిడ్ మిల్లర్. మీరు వేరే ఓపెనర్స్తో కనుక బరిలోకి దిగితే మీకేమవుతుంది, ఈ 3 లెఫ్ట్ హ్యాండర్స్ని స్పేస్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. 3 ఒకే దగ్గరికి వస్తారు, బహుశా 4-5-6లో ఆడతారు, లేకపోతే 3-4-6లో 3-4-5లోనే ఆడతారు. అలా కాకుండా రిషబ్ పంత్ కనుక ఓపెన్ చేస్తే మీకు నికోలస్ పూరన్ నెంబర్ 4లో, డేవిడ్ మిల్లర్ నెంబర్ 6లో ఆడితే ఏంటంటే ఒక లెఫ్ట్ హ్యాండర్ రైట్ హ్యాండర్ ఆ కాంబినేషన్ మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా నా దృష్టిలో రిషబ్ పంత్ ఈ ఫార్మాట్లో ఇంతవరకు హీ హాజ్ నాట్ క్రియేటెడ్ ఎనీ ఇంప్రెషన్. వైట్ బాల్లో ఈ ఫార్మాట్లో ఏంటి, వైట్ బాల్ మన కింద కామెంట్లు పెడతారు, రిషబ్ పంత్ ఈ ఫార్మాట్లో వేస్ట్, ఆ పంత్ గాడిని తీసేయండి అలాంటి అంటారు కదా మన వాళ్ళు. పంత్ ఈజ్ ఎక్సెప్షనల్ ప్లేయర్, కానీ ఎందుకనో అతని నెంబర్స్ ఈ ఫార్మాట్లో ఐపీఎల్ పర్లేదు బాగానే ఉన్నాయి, కానీ అతని టాలెంట్కి తగినట్టుగా లేవు. సో ఈ ఫార్మాట్లో ఇంకా అతను తనని ప్రూవ్ చేసుకోవాల్సింది. అందుకే అతను ఫుల్ పొటెన్షియల్ రియలైజ్ కాలేదు అనిపిస్తుంది. మీకు తెలుసు, అతను అండర్-19 వరల్డ్ కప్ ఆడినప్పుడు 2016లో ఈ ఓపెన్ ది బ్యాటింగ్. సో ఓపెనింగ్ అతను కొత్త ఏమి కాదు. సంజు శాంసన్, రోహిత్ శర్మ మనకి రీసెంట్ ఎగ్జాంపుల్స్. ఓపెనింగ్ వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా క్లిక్ కూడా మనం చూసాం. సో ఈవెన్ ట్రావిస్ హెడ్ లాంటి వాళ్ళు కూడా, ఎవరైతే వాళ్ళు ఆ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ పవర్ ఉన్న వాళ్ళు ఉంటారో, డేరింగ్గా బ్యాటింగ్ చేయగల వాళ్ళు, ఫియర్లెస్గా బ్యాటింగ్ చేసేవాళ్ళు ఓపెనింగ్గా పవర్ ప్లేలు ఆడితే చాలా బాగుంటుంది. సో రిషబ్ పంత్ ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా అవుతుంది మార్ష్తో కలిసి. అలాగే మార్క్రమ్ ఓపెన్ చేశారు, ఇద్దరు రైట్ హ్యాండర్స్ అవుతారు. అలాగే మీకు ఏంటంటే మీకు ఎలాగైతే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రెచ్చిపోయి ఆడుతున్నారో మనకి ఎస్ఆర్హెచ్కి, అలాగే వీళ్ళు స్టార్టింగ్లో ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించడానికి వీలవుతుంది. సో రిషబ్ పంత్ ప్లేయింగ్ అలాంగ్ సైడ్ మార్ష్ యాజ్ ఓపెనర్స్. సో రిషబ్ పంత్ బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం లేదు. ఒక క్యామియో ఇన్నింగ్స్ రోహిత్ శర్మ లాగా ఒక 40-50 క్విక్ ఫైర్ 40-50 పవర్ ప్లేలో కొట్టేసి వెళ్ళిపోయినా టీంకి తర్వాత నికోలస్ పూరన్, మిల్లర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి, బదోని వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని కన్సాలిడేట్ చేసే అవకాశం ఉంటుంది. సో నా ఉద్దేశం ఏంటంటే రిషబ్ పంత్ ఓపెన్ చేస్తాడని అనుకుంటున్నాను. సో రిషబ్ పంత్ అండ్ మార్ష్ మైట్ ఓపెన్ ది బ్యాటింగ్. ఎందుకంటే వేరే క్లియర్ కట్ ఓపెనర్ అవి కనపట్లేదు మనకు. మార్క్రమ్ ఇస్ దేర్, బట్ మార్క్రమ్ అంత ఓపెనింగ్ అంత సూటబుల్ కాదేమో అనుకుంటున్నాను. సో వీళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు. మార్క్రమ్ నెంబర్ 3లో వస్తాడు అనుకుంటున్నాను నేను. 4లో నికోలస్ పూరన్. ఇప్పుడు రిషబ్ పంత్ని మీరు ఆడించడం, మీరు పూరన్ నెంబర్ 4లో బ్యాటింగ్ ఇవ్వచ్చు. 5లో బదోని, 6లో డేవిడ్ మిల్లర్, 7లో మీకు అబ్దుల్ సమద్, 8లో
షాబాజ్ అహ్మద్, 9లో రవి బిష్ణోయ్, 10లో ఆవేష్ ఖాన్, 11లో మోసిన్ ఖాన్. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆకాష్ దీప్ని తీసుకోవచ్చు మీరు, లేకపోతే స్పిన్నర్స్కి ఏమైనా హెల్ప్ ఉందనుకుంటే సెకండ్ స్పిన్నర్గా సిద్ధార్థ్ని తీసుకునే అవకాశం ఉంది. సో ఇది వీళ్ళ లైనప్. వీళ్ళ లైనప్లో మీకు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అవ్వాలంటే రిషబ్ పంత్ షుడ్ ఓపెన్ అని అనుకుంటున్నాను నేను. బట్ మనకి అలాంటి క్లియర్ ఇండికేషన్ అయితే లేదు. అయితే నా దృష్టిలో ఈ రకంగా ఉంటే 11 బాగుంటుందని చెప్పి నా ఎక్స్పెక్టేషన్. ఈ టీంకి ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు? రిషబ్ పంత్ ఈస్ దేర్. ఫోకస్ అతని మీద ఉంటుంది. ఎందుకంటే రిషబ్ పంత్ ఈ ఫార్మాట్లో ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత అతను మొన్న వన్డే వరల్డ్ కప్లో కూడా కేవలం బెంచ్కే పరిమితమయ్యాడు. ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం రాలేదు. T20 వరల్డ్ కప్లో ఆడాడు, పార్ట్ ఆఫ్ ది విన్నింగ్ టీమ్, కొన్ని కీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కానీ ఈ డిడ్ నాట్ పుట్ దట్ వరల్డ్ కప్ ఆన్ ఫైర్. అంటే ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. సో అతని ఫార్మాట్లో ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత ఆ ప్రైస్ ట్యాగ్ని జస్టిఫై చేయాలి. అతని మీద ప్రెషర్ ఉంటుంది, ఫోకస్ అతని మీద ఉంటుంది. కానీ నేను అతను డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ మెంబర్. బట్ ఐ ఫీల్ దట్ ఈ టీంలో తురుపు మొక్క అనండి, మీరు ఎక్స్ ఫ్యాక్టర్ అనండి, ఈజ్ నన్ అదర్ దాన్ నికోలస్ పూరన్. ఎందుకంటే పూరన్ ఈజ్ అ ప్రూవెన్ టాలెంట్ ఇన్ దిస్ ఫార్మాట్. ఎలాగైతే SRHకి హెన్రీ క్లాసన్ ఎలానో ఇతను కూడా అంతే, పెద్దగా తీసుకోవడం. లాస్ట్ సీజన్ అండ్ లాస్ట్ బిఫోర్ కూడా LSGకి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. లాస్ట్ సీజన్లో 499 రన్స్ చేశాడు అట్ 178 స్ట్రైక్ రేట్. సో చాలా మంచి స్ట్రైక్ రేట్తో చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ లాస్ట్ సీజన్లో ఇచ్చాడు. ఇంకా అతను చాలా బాగా డౌన్ ది ఆర్డర్ పంపించారు కాబట్టి అతని నుంచి అతని ఫుల్ పొటెన్షియల్ వాళ్ళు రాబట్టుకోలేకపోయారు. సో ఐ థింక్ నికోలస్ పూరన్ ఇస్ వెరీ వెరీ లాస్ట్ సీజన్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ 6 hitters కూడా 36 sixes కొట్టాడు. సో హీ కెన్ హిట్ దోస్ సిక్సర్స్ అట్ విల్. అనుకున్నదే తడవగా సిక్సర్లు కొట్టగల రేర్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. లెఫ్ట్ హ్యాండర్, స్పిన్ బాగా ఆడతాడు. సో నికోలస్ పూరన్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఐ థింక్ హీఈస్ ద ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ టీమ్ అని నేను అనుకుంటాను. మరి మీరు నాతో ఏకీభవిస్తారా లేదా పంత్ అంటారా? మీరు కామెంట్స్లో చెప్పండి. తర్వాత ఈ టీంకి ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి? ఈ టీంకి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే ఆ పేస్ బౌలింగ్. ఆ లైనప్ చూడండి, అందరు ఇండియన్ పేసర్సే ఉన్నారు. వాళ్ళు ఇందాక చెప్పిన 11లో కూడా మీరు చూస్తే మీకు ఒక్క ఫారిన్ ఫాస్ట్ బౌలర్ లేడు, ఒక ఫారిన్ స్పిన్నర్ లేడు. సో వీళ్ళ ఎంటైర్ బౌలింగ్ విల్ బి ఇండియన్ బౌలింగ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. యాక్చువల్లీ వీళ్ళు తీసుకున్న ఫారిన్ ప్లేయర్స్ కూడా 6 మాత్రమే. 8 మంది తీసుకోవచ్చు మీరు, కానీ 6 తీసుకున్నారు. సో దే ఆర్ పుట్టింగ్ మోర్ ఎంఫాసిస్ ఆన్ ఇండియన్ టాలెంట్. సో వాళ్ళ దగ్గర మంచి మంచి ఫేస్ బౌలర్స్ ఉన్నారు. మయాంక్ యాదవ్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ కాగలడు అతను. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు. లాస్ట్ టైం ఆడిన కొద్ది సీజన్, కొద్ది మ్యాచ్లో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు అతను మయాంక్ యాదవ్. ఐ థింక్ అతను కనుక అంది వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోయినా కూడా మీకు ఆల్రెడీ మొహసిన్ ఖాన్ ఉన్నాడు. ఇంజరీ తర్వాత మొదటి సీజన్ అంతా బాగా బౌలింగ్ చేయకపోయినా ఇప్పటికీ అతను ఈజ్ వెరీ గుడ్. డెత్లో బాగా వేస్తాడు, న్యూ బాల్ తేయగలడు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అండ్ ఆవేష్ ఖాన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఈ ఫార్మాట్లో ఎప్పుడు మంచి బౌలర్. సో ముగ్గురు వీళ్ళు ఉన్నారు. ప్లస్ ఆకాష్ దీప్ కూడా ఉన్నాడు, ఆకాష్ సింగ్ కూడా ఉన్నాడు. సో ఆల్ ఇండియన్ పేసర్స్ ఉన్నారు. షమార్ జోసెఫ్ పెద్ద ఛాన్స్ రాకపోవచ్చు. సో మంచి పేస్ అటాక్ ఉంది. దానికి తగినట్టు వాళ్ళ పిచ్ కూడా మంచి పేసర్స్కి అనుకూలం చెప్పి తయారు చేసుకుంటే ఈ అటాక్ నిజంగా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. వీళ్ళకి ఉండే మరొకటి ఏంటంటే టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు ముగ్గురు, పంత్, పూరన్ అండ్ మిల్లర్. ముగ్గురు కూడా సింగిల్ హ్యాండ్గా మ్యాచ్ గెలిపించగల కెపబిలిటీ ఉన్న ప్లేయర్స్. అండ్ మిల్లర్ మనం చూసాం, మన సెమీఫైనల్ కూడా సెంచరీ చేశాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఛాంపియన్స్ ట్రోఫీ. సో వీళ్ళు ముగ్గురు ఈ టీంకి ప్రధానమైన స్ట్రెంత్ అవుతారు. మిల్లర్ ఎప్పుడు కూడా ఆల్వేస్ డస్ వెల్ ఇన్ IPL. అండ్ కోర్స్ పూరన్ గురించి, పంత్ గురించి చెప్పేదే ఉంది. సో వీళ్ళు ముగ్గురు ఈ టీంకి ఉన్న, ఈ త్రిమూర్తులు ముగ్గురు ఈ టీంకి ఉన్న ప్రధాన స్ట్రెంత్. మార్ష్ ఇస్ ఎ గుడ్ ప్లేయర్, డెఫినెట్లీ గుడ్ ప్లేయర్. బట్ ప్రతిసారి రాణిస్తాడు నమ్మకాలు, కానీ ఆన్ హిస్ డే హీ క్యాన్ విన్ యూ మ్యాచెస్. కోర్స్ మార్ష్ కూడా మనం చెప్పుకోవాలి డెఫినెట్గా. తర్వాత మనం ఇందాక ఫాస్ట్ బౌలర్ గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళకున్న మెంటర్ ఎవరు? జహీర్ ఖాన్. సో జహీర్ ఖాన్ దాంట్లో వీళ్ళకి తర్వాత ఇండియాకు కూడా ఈ ఫాస్ట్ బౌలర్స్ అందరూ బాగా అంది వచ్చే అవకాశం. జహీర్ ఖాన్ వీళ్ళందరికీ స్థానం పెడతారు. జహీర్ ఖాన్ ఈజ్ అ వెరీ వెరీ థింకింగ్ బౌలర్. అండ్ మీరు ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు మీకు గుర్తునే ఉంటుంది, అతను ఫీల్డ్ ప్లేస్మెంట్ జహీర్ ఖాన్కి వదిలేసేవాడు. సో జహీర్ ఖాన్ యూస్ టు సెట్ ద ఫీల్డ్. అలాగే మిడ్ ఆఫ్లో ఉండి బౌలర్ కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాడు. సో ఈజ్ అ వెరీ గుడ్ క్రికెటింగ్ బ్రెయిన్ ఉన్న ప్లేయర్. అలాగే యంగ్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ, ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ అందరికీ అతను మంచి ఇస్తాడు. జహీర్ ఖాన్ ఈజ్ బిగ్ అసెట్ ఫర్ దిస్ టీమ్. గౌతమ్ గంభీర్ అంత మంచి రిజల్ట్స్ ఇస్తాడో లేదో మనకు తెలియదు, కానీ జహీర్ ఖాన్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ మెంటర్ ఫర్ దిస్ టీమ్. అది కూడా వీళ్ళకి ఒక స్ట్రెంత్గా నేను చెప్తాను. తర్వాత వీళ్ళకి ఒక మంచి స్ట్రాంగ్ కోర్ ఫామ్ అయింది.
అంటే ఈసారి వీళ్ళు టైటిల్ గెలుస్తారో లేదో మనకు తెలియదు, కానీ మీరు చూడండి, రిషబ్ పంత్, పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆయుష్ బదోని, వీళ్ళందరూ యంగ్, అంటే బిలో 30, వీళ్ళందరూ బిలో 30. పూరన్ ఈజ్ 29. సో ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళ టీంలో. వీళ్ళు ఒక స్ట్రాంగ్ కోర్ ఫామ్ అవుతారు. వీళ్ళు కనుక కంటిన్యూస్గా మీరు వాడుకుంటే మీకు స్ట్రాంగ్ కోర్ ఫామ్ అవుతారు. సో ఫ్యూచర్లో వీళ్ళు ఈ టీంకి చాలా పెద్ద స్ట్రెంత్ అయ్యే అవకాశం. మంచి కోర్ అక్కడ రిషబ్ పంత్కి 27 కోట్లు పెట్టినా సరే మంచి కోర్ ఒకటి, అంటే ఈ సీజన్ కాకపోయినా భవిష్యత్తుకి వాళ్ళకి బ్రహ్మాండమైన కోర్ టీం తయారవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇవి ప్రధానంగా వీళ్ళ స్ట్రెంత్స్. వీళ్ళ వీక్నెస్లు ఏంటి? మీకు బ్యాటింగ్లో మీకు ఈ 3-4 మార్చ్ కూడా పెద్దగా బ్లో హార్ట్ బ్లో కోల్ట్ ఉన్నాడు, బాల్ ప్రతిసారి బాగా ఆడుతున్నాం కలేదు. ఈ ముగ్గురు మినహాయిస్తే పంత్, మిల్లర్ అండ్ పూరన్, మిగతా బ్యాటింగ్ అంత ఎక్సైటింగ్గా లేదు. బదోని ఈజ్ గుడ్, నో డౌట్, పాకెట్ రాకెట్, అతను మంచి బ్యాటింగ్ చేస్తాడు, డొమెస్టిక్లో బాగా ఆడతాడు. కానీ ఎందుకో అంటే లోయర్ ఆర్డర్లో మీకు అబ్దుల్ సమాద్ ఎప్పుడు కూడా పెద్దగా కన్సిస్టెంట్గా ఆడలేదు. షాబాజ్ ఈజ్ ఓకే, బట్ జస్ట్ ఓకే. సో వీళ్ళ బ్యాటింగ్లో ముఖ్యంగా ఇండియన్ యంగ్స్టర్స్ పెద్ద ఇంప్రెసివ్గా లేరు. గతంలో వీళ్ళకి మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు అలాంటి బ్యాటింగ్ లైనప్ వీళ్ళు కనబడట్లేదు. అదే కొంచెం నాకు బ్యాటింగ్ కాస్త వీక్గా అనిపిస్తుంది మిడిల్ ఆర్డర్లో. తర్వాత వీళ్ళకి ఒకే ఒక లీడ్ స్పిన్నర్ ఉన్నాడు, రవి బిష్ణోయ్ తప్ప. వీళ్ళ గ్రౌండ్ కొద్దిగా స్పిన్నర్స్కి అనుకూలించే గ్రౌండ్, పెద్ద గ్రౌండ్ ఇది, ఎకానమీ స్టేడియం. కానీ వాళ్ళకి ఇంకొక మంచి స్పిన్నర్ ఉంటే బాగుండేది. ఒక స్పిన్నర్ సరిపోతాడని నాకు అనిపించలేదు. అలాగే బ్యాకప్స్ కూడా లేవు వీళ్ళు, సరైన బ్యాకప్స్ లేవు వీళ్ళు. సో ఫారిన్ ప్లేయర్స్ కూడా 6 తీసుకున్నారు, బ్యాకప్స్ సరిగ్గా లేవు. సో అది కూడా వీళ్ళకి ఒక ప్రాబ్లం కాబట్టి. అలాగే ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ తీసుకుంటారు, వీళ్ళకి ఆ షమార్ జోసెఫ్ హూ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ ఫర్ దిస్ ఫార్మాట్ అప్ టిల్ నౌ. సో అది కూడా వీళ్ళకి ఒక వీక్నెస్గా నాకు అనిపిస్తుంది. సో అవి వీళ్ళ స్ట్రెంత్స్ అండ్ వీక్నెస్. ఇంకా గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి? వీళ్ళ గేమ్ ప్లాన్ మనం అనుకున్నట్టుగా రిషబ్ పంత్ ఓపెన్ చేయాలి. అప్పుడు వీళ్ళు అతనిలో ఆ పొటెన్షియల్ బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సంజు శాంసన్ ఎలా క్లిక్ అయ్యాడో పంత్ కూడా ఓపెనర్గా వస్తే క్లిక్ అవుతాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఐ థింక్ నికోలస్ పూరన్ని మినిమం నెంబర్ 4లో ఆడించారు. ఎందుకంటే అతనుకున్న ఆ టాలెంట్ నువ్వు యూజ్ చేసుకోవాలంటే మీరు అతను ఫినిషర్గా కాదు, నెంబర్ 4లో ఆడించాలి. ఫినిషర్ మీకు ఈసారి మిల్లర్ ఉన్నాడు కాబట్టి మిల్లర్ అండ్ బదోని కెన్ ఫినిష్. కాబట్టి ఐ థింక్ అతనికి ఆ ఎర్లీగా ఆడించుకుంటే బాగుంటుంది. సమాద్ కెన్ స్ట్రైక్ బిగ్. సో పూరన్ని కాస్త ఎర్లీగా ఆడిస్తే బాగుంటుంది. అది వీళ్ళ గేమ్ ప్లాన్ నేను అనుకునేది. తర్వాత ప్రెడిక్షన్ ఎందుకో నాకు ఈసారి టీం అంత ఎక్సైటింగ్గా అనిపించట్లేదు. బౌలింగ్లో కూడా మరి అందరు క్లిక్ కావాలి. మయాంక్ యాదవ్ ఫుల్ సీజన్ అవైలబుల్ లేకపోతే అది పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది టీంకి. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ నో డౌట్ పూరన్, పంత్ లాంటి వాళ్ళు, మిల్లర్ లాంటి వాళ్ళు ఉన్నా సరే టీం ఈసారి అంత ఎక్సైటింగ్గా అనిపించట్లేదు. ఈసారి ప్లే ఆఫ్స్కి రావడం అంత తేలిక కాదేమో వీళ్ళకని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్, అంత ఎక్సైటింగ్గా లేదు. బట్ నేను చెప్పినట్టుగా వీళ్ళ కోర్ బాగుంది. ఆ చిన్న గ్యాప్స్ ఫిల్అప్ చేసుకుని ఒకరిద్దరు మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ తెచ్చుకొని, ఇండియన్ బౌలర్స్ బాగాలేదని అంటలేదు. మయాంక్ యాదవ్ ఫుల్గా ఫిట్గా ఉండాలి కదా, ఫిట్గా ఉండాలి. మొహసిన్ ఖాన్ మళ్ళీ ఫస్ట్ సీజన్ లాంటి ఫామ్ అందుకోవాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి బ్యాటింగ్లో కూడా ఒక 1 or 2 స్లాట్స్లో వాళ్ళకి ఒక గన్ ప్లేయర్స్ కావాలి. సో ఐ థింక్ ప్లే ఆఫ్స్కి రావడం కొంచెం కష్టమేమో నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.